ఓం నమో వెంకటేశాయ. చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఫ్రెండ్షిప్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ తనకంటూ అర్థం చేసుకోవడానికి, తనని ముందుకు నడిపించడానికి మంచి ఫ్రెండ్ కంపల్సరీగా ఉండాలి. కానీ కొంత టైం పడుతుంది. ఫ్రెండ్ని అర్థం చేసుకొని తన వ్యక్తిగతంగా తను ఫ్యామిలీ పరంగా అన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో అలాంటి స్నేహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని స్నేహాలు ఉన్నాయి, ఒక నిమిషం పరిచయం అవుతారు, రెండో నిమిషం వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కూడా అప్పటికే షేర్ చేస్తుంటారు. అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ వీక్నెస్ పాయింట్ అన్నమాట. వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా తమ వ్యక్తిగత విషయాలకు చెప్పేటప్పుడు ఎవరికైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మనంలో ఉన్న బలహీనతని వాళ్ళకి తెలియజేస్తున్నామో వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. అప్పుడు మనల్ని ఏదో రకంగా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. సో స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. 100 మంది స్నేహితులు అవసరం లేదు. ఒక స్నేహితుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లో ఉంటే వాళ్ళే నిజమైన శక్తివంతుడు అనమాట. సో అలాంటి ఫ్రెండ్షిప్ని కోరుకోండి. థ్యాంక్ యూ.